హాయ్ ఫ్రెండ్స్, అరిసెలు ఎలా చేయాలి అనేది కొంచెం టిప్స్తో చెప్తాను చూడండి. ముందుగా 1 కేజీ రైస్ తీసుకొని, అది కూడా రేషన్ బియ్యం తీసుకొని బాగా కడుక్కొని 12 నుంచి 15 గంటల వరకు నానబెట్టుకొని, తర్వాత దాన్ని తీసేసి నీట్గా ఒక కాటన్ క్లాత్ మీద పరుచుకోవాలి. పల్చగా ఫ్యాన్ కింద ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన వాటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. చాలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. నేనైతే మిక్సీ వేసుకున్నాను, మీరైతే మిల్లికి కూడా ఇచ్చుకోవచ్చు. ఫైన్గా వచ్చిన పౌడర్ని బాగా జల్లించుకొని మెత్తగా వచ్చిన పౌడర్ని ఇలా అదుముకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే చెమ్మ అనేది చాలా అవసరము. చెమ్మ పోతే అరిసెలు రావు, అందుకే ఇలా అదిమి పెట్టాను. తర్వాత పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. కేజీ బియ్యానికి వచ్చేసి 750 గ్రాముల వరకు బెల్లం పడుతుందండి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి స్టవ్లో వేసానండి, తప్పెల్లోనే వేసాము. ఇందులో వెజల్ మీద వేసేసిన తర్వాత కొంచెం నీళ్ళు కూడా పోసుకొని పాకాన్ని మనం చూసుకుంటూ ఉండాలండి. నీళ్ళు పోసేసి బాగా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకి లేత పాకం కాబట్టి కొంచెం స్పీడ్గానే వచ్చేస్తుంది. అందులో నేను చాలా తక్కువగా 750 గ్రాములు కాబట్టి ఇంకా స్పీడ్గా వస్తుంది. చూడండి, నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా తీసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా నురుగులా వస్తుంది కదా, మనకి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేద్దాము. ఇక్కడ పాకాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. ఉండ పాకం అనేది మనకు కావాలి. నాకు ఇంకా ఉండ అనేది ఈ స్టేజ్లో ఇంకా రాలేదు, ఎందుకంటే ఉండలా చూడుతుంటే రావట్లేదు, విడిపోతుంది కాబట్టి ఈ పాకం కాదు. ఇంకాసేపు కొంచెం మరగనివ్వాలి. మరగనిస్తున్నప్పుడు ఏంటంటే తిప్పుతూ ఉండాలండి. తిప్పిన తర్వాత చూడండి చాలా స్పీడ్గానే వచ్చేస్తుంది లేత పాకం కాబట్టి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఉండ చుట్టడానికి వీలుగా ఉంది. ఒక టమోటా లాగా మెత్తగా అలా బాల్ లాగా ఉంటుందండి. అలా ఉన్నప్పుడు మనం ఏంటంటే పాకం వచ్చేసినట్టే, ఇది ఉండ పాకం. ఇప్పుడు వచ్చేసి పక్కన దంచి పెట్టుకున్నటువంటి యాలక్కాయల పౌడర్ని కూడా ఈ స్టేజ్లో వేసేసాను. నేను అంతా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పాకం వచ్చిన తర్వాత కొంచెంగా మెత్తని పౌడర్ ఉంది కదా, ఈ పాకంలో వేసి తిప్పుతూ ఉండాలండి కంటిన్యూస్గా. ఇక్కడ ఏంటంటే ఆ బెల్లానికి తగ్గట్టుగానే మనము పౌడర్ని కూడా వేసుకోవాలండి. కొంచెము ఎక్కువ తక్కువ అయినా కూడా తేడా అయిపోతుంది. కాబట్టి కేజీ రైస్కి నేను మొత్తంగా ఒక 750 గ్రాముల బెల్లాన్ని పాకంగా మార్చుకున్నాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ సరిపోతుంది ఈ క్వాంటిటీ అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదే క్వాంటిటీలో ఒకసారి చేశాను, బాగానే వచ్చింది. అందుకే రెండోసారి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ పాకానికి మొత్తం బియ్యం పౌడర్ మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది కలపడం కొంచెం కష్టంగా ఉంటుంటుంది. ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు తిప్పుతూ ఉంటే బాగుంటుంది. లేదు ఒక్కొక్కరైనా సరే మనం మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంగా వేసుకొని ఇలా తిప్పి కలుపుతూ ఉండాలి. చూడండి, నేను కలుపుకుంటున్నాను. ఇదిగోండి, దీని తర్వాత వచ్చేసి ఇలా కలిపిన తర్వాత ఏ కన్సిస్టెన్సీలో వస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఇంకా రాలేదు, ఇంకొంచెం తిప్పుతూ ఉండాలి. మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి బయటికి దించేసాను. దించేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, బాగా కలవనివ్వాలి పౌడర్ని బెల్లంలోని. ఇలా కలిపిన తర్వాత మొత్తం తీసేసి నేను ఈ యొక్క ముద్ద ఉంటుంది కదా, ఇదిగోండి ఆల్మోస్ట్ ముద్ద మనకి రెడీ అయిపోయింది. ఈ ముద్దతోనే మనం అరిసెలు ఇలా రెడీ అయిపోయిన ముద్దకి మనము కొంచెము నువ్వుల నూనె వేసి పెట్టుకుందామండి. నువ్వుల నూనె వేసి పెట్టుకున్నట్లయితే పైన అనేది ఎండిపోకుండా చక్కగా పచ్చిగా మెత్తగా బాగుంటుంది. సో అందుకోసమే నేను ఇక్కడ నువ్వుల నూనె వేసాను పైన. అంటే మనం అరిసెలు చేస్తూ ఉంటాం కదా, పైన లేయర్ ఎండిపోకుండా అలా ఉండడం కోసం అనేసి నేను నువ్వుల నూనె వేసాను. మీరు కూడా ఇలా వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇదంతా కూడా ఇవన్నీ ముద్ద రెడీ అయిపోయింది. ఇంకా ఈ ముద్దను మనము అరిసెల్లా తయారు చేసుకోవడమేనండి. అయితే ఇప్పుడు అరిసెలు వచ్చేసి చూడండి, ఇప్పుడు మీకు నేను ముద్ద చూపిస్తున్నాను. తీసి పక్కన పెట్టిన ఒక గంట సేపు పెట్టాను. మనము పెట్టాల్సిన అవసరం కూడా లేదు, మనం చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అయిపోయిన తర్వాత పాకం ముద్ద రెడీ అయిపోయిన తర్వాత, కాకపోతే నేను ఒక గంట సేపు మామూలు పక్కన పెట్టాను గిన్నెలో మార్చేసి. ఇవ్వండి, తర్వాత కూడా నేను చేసినప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, నీట్గా చక్కగా ఎంత బాగుందో. ఇప్పుడు దీంతో మనం అరిసెలు చేసేద్దామండి. అయితే ఈ లోపు ఏంటంటే నూనెని వేడెక్కనిద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము. అరిసెలకి ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి, బాగా ములగాలి, అప్పుడే మనకి అరిసె బాగా వస్తుంది. లేదంటే కొంచెం ఇచ్చిపోయినట్టుగా వస్తుంది. కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేసాను.
తర్వాత ఒక బటర్ షీట్ తీసుకున్నానండి. బటర్ షీట్కి మొత్తం ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసేసి మనము అరిసెల్ని అంటే పెద్దగా ఒక్కొక్కటి తిప్పుకొని వేయలేం కాబట్టి, అరిసెలా తయారు చేసి వేయలేం కాబట్టి ఇలా బటర్ షీట్ మీద తీసుకొని చేశాను నేను. మీరు కూడా యూజ్ అవుతే ఈ టిప్ని ఫాలో అవ్వండి. సో బటర్ షీట్ తీసుకొని దాని మీద బాగా ఆయిల్ అప్లై చేశాను. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఇలాగ ఉండల్లా చుట్టేసుకున్న తర్వాత బటర్ షీట్ మొత్తం కూడా ఈ ఉండలన్నిటిని కూడా పరుచుకున్నాను. ఇప్పుడు ఏదైనా సరే ఒక లోటా కానీ గిన్నె కానీ ఏదైనా సరే అరిసె షేప్ తెచ్చుకునేలా ఒకదాన్ని తీసుకొని మీరు కూడా ఇలా చేయండి. ఆ ఉండని ఇలా చేసినట్లయితే అరిసె ఆకారంలోనే వస్తుంది. ఇదిగోండి నాకు వచ్చింది, మీకు చూపిస్తున్నాను. దీన్ని కొంచెం చేతి మీద పెట్టి ఇలా అద్దుకున్నట్లయితే మనకి చక్కగా వచ్చేస్తాయి. సో నేను ఇలా బటర్ షీట్ మీద ఉన్న అన్ని ఉండల్ని కూడా అరిసెల కింద మార్చేశాను. తర్వాత వాటి మీద కొంచెం నువ్వులు అనేవి అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా నేను నువ్వులు వండుకున్నప్పుడే మనము ఉండని మొత్తాన్ని అందులోని ముంచాలి. నేను అది మర్చిపోయాను కాబట్టి ఇలా కొంచెం వేసేసి వాటి మీద అద్దుతున్నాను. ఇలా అద్దినట్లయితే నువ్వులు అనేవి నూనెలోకి జారిపోతాయి. అయినప్పటికీ కూడా కొన్ని ఉంటాయి కదా, దానికోసమే నేను పెట్టాను. మీరైతే ఉండగా ఉన్నప్పుడే దాంట్లోని నువ్వులు మొత్తంలో ముంచినట్లయితే నువ్వులు బాగా ఎక్కువ పట్టేసి ఉంటాయి. ఇక్కడ నాకు కొంచెం తక్కువగానే ఉన్నాయి. తర్వాత నూనె బాగా కాగిపోయిందండి. కాగిపోయిన తర్వాత అతుకున్నటువంటి అరిసె ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఇందులోని వేసాను. వేసిన తర్వాత చూడండి ఇవి ఎలా పొంగుతున్నాయో, చక్కగా పొంగుతున్నాయి. ఇంకా టిప్ విషయానికి వచ్చినట్లయితే మనకి పౌడరును తర్వాత మనం వచ్చేసిన పాకం ఉంటుంది కదండి, ఆ రెండు అడ్జస్ట్మెంటే. ఒక్కొక్కసారి పాకానికి తగ్గ పౌడర్ మనం వేయకపోవచ్చు, ఎక్కువ తక్కువ వేస్తాము. ఒకవేళ పౌడర్ ఎక్కువ వేసినట్లయితే మనం ఏంటంటే పాకం కొంచెం మళ్ళీ తీసి ఆ పౌడర్లో వేసి కలుపుకొని ముద్ద కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటాము. లేదు అలా కాదు, మనం వచ్చేసి పాకమే ఎక్కువ తీసుకున్నాము, పౌడర్ తక్కువ తీసుకున్నాము అంటే ఆ టైంలోని మనము పౌడర్ వేసి అడ్జస్ట్ చేసుకుంటాము. ఇలా చేసినప్పుడు కూడా మనకి రావట్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపినట్లయితే మనకి అరిసెలు విచ్చుకుపోకుండా వస్తాయి. అయితే కాకపోతే ఏంటంటే అరిసెల్లా రావు, కొంచెం పొంగడాల్లాగా వస్తాయి. కానీ మనం ఇవన్నీ చేసాం కదా, ఎఫర్ట్స్ అన్ని పెట్టాం కదా, ఇవన్నీ వేస్ట్ అవ్వకుండా ఒక మోతాదులో మనం వాటిని వాడాలి.